ఈ నెల 14న గౌతమి ఘాట్ అయ్యప్ప స్వామి ఆలయం తిరువాభరణాల ఊరేగింపు మకర జ్యోతి దర్శనం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ట్రస్టీ చల్లా శంకర్రావు చెప్పారు. ఉత్తర శబరి అయ్యప్ప ఆలయ ఆవరణలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం దానవాయిపేట మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆభరణాలకు పూజలు చేస్తారని, అనంతరం బైపాస్ రోడ్డులోని సురుచి సమీపంలోని ధర్మకర్త బల్లా సత్యనారాయణ ఇంటి వద్ద నుంచి తిరువాభరణ మహోత్సవం ఉంటుందన్నారు. దానవాయిపేట బైపాస్ రోడ్, నందం గణిరాజు జంక్షన్, జక్కంపూడి చౌక్, దేవి చౌక్, లక్ష్మీవారపేట, కోటగుమ్మం మెయిన్ రోడ్, డిలక్స్ సెంటర్, టీ నగర్, విశ్వేశ్వర స్వామి గుడి మీదుగా ఆలయానికి చేరుకుంటుందన్నారు. సాయంత్రం 6:15 స్వామికి తిరువాభరణాలు అలంకరిస్తారని, 6:45 అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం జరుగుతుందని వివరించారు. ఈ నెల 13వ తేదీన గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నామని అన్నారు. ధర్మకర్తలు పొలసానపల్లి హనుమంతరావు, దవులూరి రామకృష్ణ, ఇమంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, అయ్యల గోపి, షోలే, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మిరియాల శ్రీను, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతికి జ్యోతి దర్శనంగా జ్యోతిగా ఇస్తారని చెప్పి అయ్యప్ప స్వామి వారు చెప్పారు అని చెప్పేసి మనం చదువుకునేటటువంటి అయ్యప్ప చరిత్రలో కనిపిస్తుంది. శబరిమలలో మనకి 14వ తారీఖుని ఈ మకర జ్యోతి ఉత్సవం కానీ తిరువాభరణాలు అంటే జ్యోతి ఉత్సవం రోజునే స్వామివారికి ఈ తిరువాభరణలు అందంగాను సిగ్గులు తీసుకొచ్చి అలంకరించడం జరుగుతుంది. అంచేత మనం శబరిమల పద్ధతుల్ని పాటిస్తున్నాం కాబట్టి యాక్చువల్గా మనం 14వ తారీఖునే అంటే భోగి రోజునే ఈ తిరువాభరణాలు తీసుకురావటం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరం ఈ తిరువాభరణాలని మా ట్రస్టీల్లో ఒకరైనటువంటి బాల సత్యనారాయణ గారు తీసుకురావడం జరుగుతుంది. సంవత్సరం తిరువాభరణం కార్యక్రమం మొట్టమొదట రేపు 14వ తారీఖు భోగి రోజుని, ఈసారి భోగి రోజున పడింది. ఇంకేదంటే సంక్రాంతికి కాకుండా అక్కడ మనకి శబరిమలలో ఏ రోజైతే తిరువాభరణం కార్యక్రమం, అట్లాగే మనకి మకర జ్యోతి కూడా అక్కడ ఏం చేస్తారో దాన్నే మనం ఫాలో అవుతున్నాం. అక్కడ 14వ తారీఖున చేస్తున్నారు కనుక ఇక్కడ కూడా 14వ తారీఖున చేయడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం మా ఆలయ ధర్మకర్తల మండలిలో ఒకరైనటువంటి మన సత్యనారాయణ గారు, బళ్ళ సత్యనారాయణ గారు ఇంటికాడి నుంచి ఈ తిరువాభరణం కార్యక్రమం జరుగుతుంది. ముందుగా ఈ తిరువాభరణాలు అన్నీ కూడా ఉదయం జక్కంపూడి రామారావు ఇంటి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత బళ్ళ సత్యనారాయణ గారి ఇంటి దగ్గర వస్తుంది. ఆ హోమానికి ఈ పూజా ద్రవ్యాలు ఏమి తీసుకురాకుండా భక్తులు ఏమి తీసుకురాకుండా ఇక్కడే ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనేదనే అవకాశం కూడా మరి ఆనాడు ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ నిర్ణయం తీసుకున్న ప్రకారమే ఇవాళ వరకు అదే జరుగుతుంది. మరి స్వామి దేవాల మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని చెప్పి కోరుతూ